తిను తిను లవ్వు. అట్లా లవ్వు ఎంతమందికో దొరికేది. మీ జంటను చూసి ఇంకోరు కూడా మారుతారు. ఇప్పుడు డైలాగులు చెప్పినాననే అంతేగా. అరే నా కొడక ఓసరి వెళ్ళి నా కొడక నీ బుద్ధి ఇప్పుడు తెలిసిందిరా. ఇది శివాలయంలో ప్రసాదం చేపించండి, అది పూజ చేపించండి, స్వామి ఇచ్చినాడు. అవునా? పట్టు తీసుకో మారంతా. అట్లా కాదు, ఆ అమ్మ ఇట్టిస్తే ఎంతో నోరు తెస్తుంది చిన్నపల్లి అట్లా. తడుపుతావా? తడిపేకి వచ్చా? ఏమ్మా చెమేలి, గుడ్ మార్నింగ్. ఏమప్ప దా ఉలకపోసి ఎత్తుకుంటాను. ఇదిగో నాన్న, ఇంత ఒలిచవా ఇది కొంచెం ఏమి ఒలిచో, చేత్తో పట్టుకోంట రివర్స్ లో వచ్చినావు, ఇట్లా వచ్చా ఉన్నీలే అమ్మంగా. కానీ అరటిపండు వచ్చేది రాదు కానీ పెద్ద బిల్డప్ మ్యాన్. ఇది శివాలయంలో ప్రసాదం చేపించండి, అది పూజ చేపించండి, స్వామి ఇచ్చినాడు. పట్టు తీసుకో మారంతా. అట్లా కాదు, ఆ అమ్మ ఇట్టిస్తే ఎంతో నోరు తెస్తుంది చిన్నపల్లి అట్లా. అరే నా కొడక ఓసరి వెళ్ళి నా కొడక నీ బుద్ధి ఇప్పుడు తెలిసిందిరా. అంటే నోరు తెరిసి అట్లా ముక్కు తెరిసల్లా. అట్లా తీసుకోవాలా. పట్టు ఇట్లా ఇస్తాను, పట్టు ప్రసాదం తీసుకో. నోరు తెరిసి ముక్కు తెరిసల్లా. అట్లా కాదమ్మా, చేత్తో ఇట్టిస్తే చేత్తో తీసుకొచ్చే మేలే, రైట్ హ్యాండ్తో. ఇంత సరే అయితే నువ్వు తీసుకొని అమ్మకి నోట్లో పెట్టు. అంతేగా. ఆ బాబు కూడా చేతికే ఇస్తుందేమో. బాగున్నావురా? కలుపుతాను నానా, ఇది కొంచెం తీవా అట్లా. నువ్వు తింటావా? అంతా కొంచెం తింటా. ప్రసాదం పెట్టమ్మా. ఏంది పద్దు, నేను చెప్పిండే పనేమి, నువ్వు చేస్తాండే పనేమి? ఇవాళకే మొగుడికి తినిపించే కార్యక్రమం పెట్టుకున్నారు. మీ లవ్ ఉంటే బయట చూసుకోండి. స్టవ్ కాడ పొయ్యి కాడ కాదురా. ఏం నేను ప్రసాదం జలసా నా పొంద పొయ్యి కాడనా మీ రాసలీలు? వడలు ఉగ్గాని అండి. హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? గుడ్ మార్నింగ్ అండి. మీరందరూ బాగుండాలని మా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మీరు కూడా అలాగే కోరుకోండి. వీడియో చూసిన ప్రతి ఒక్కరూ లైక్ చేయండి ప్లీజ్. మీరు లైక్ చేస్తే మాకు కూడా ఉత్సాహం పెరుగుతుంది. చేయాలి. మీరు లైక్లు లేవనుకో ఎందుకో మేము కూడా డౌన్ అయిపోతాం. అందుకే మీరు లైక్ మర్చిపోద్దండి. మర్చిపోయే వాళ్ళు ఎవరైనా ఉంటే ముందే లైక్ చేసి వీడియో చేయండి. లైక్ కొట్టండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. ఇద్దరం దీంట్లోనే తిందాం. బట్టు మళ్ళీ చేయగడుకొని వస్తున్నా. ఎందుకు నేను తినిపిస్తాను, మళ్ళా నీళ్ళు వేస్ట్. నీళ్ళు వేస్ట్ పద్దు. లోపల ఒకటి పైకి ఒకటి ఎందుకు నటిస్తావు? ఒకటే తట్టలో మోజుగా తినల్లా అని ఉందని చెప్పు. అంత చిట్టి ప్లేట్లో ఇద్దరు. ఇది చెప్తే కూడా నమ్మినట్లుండల్లా. ఏమైందమ్మా? నీ పెళ్ళానికి ఏంలే, ఆయన నువ్వు పక్కన కూర్చొని తగులుతూ ఉంటే, తింటా ఉంటే, నీ స్పర్శ తగులుతూ ఉంటే ఆమెకు 4 ముద్దలు ఎక్కువ పోతుంది. నాకెందుకు, నాకొద్దులేప్ప మరి అంతా. నేనెందుకు బాధపడతా? విచిత్రం. మన ఇద్దరము తిందాం రా విష్ణు ఒక ప్లేట్లో అంటే ఆడికి పద్ధతి. ఎందుకులే విష్ణు ఒక ప్లేట్లో తిందాము, మళ్ళీ కాసేపు చేయగడుక్కుంటానంటే లేదంటే చేయగడుకో విష్ణువా చేయగడుకో అనేది చేయొద్దులే. నీళ్ళు వేస్తాను. నీళ్ళు సరిపోయిందిలే. చిత్రాన్నం కారం కాదు, అది మిరపకాయ కొడికిన కాదు. చిత్రాన్నం కారం అంటే నేను తింటాను. నోరే బాగాలేదు. రాత్రి కూడా నువ్వు ఏందో కారం అంటే చిత్రాన్నమే పులిహోర అంట.
ఉగ్గాని చిత్రాన్నము కారమే. కాదు, పులిహోర కాదు, చిక్కబోకి ఉగ్గాని. అంతే, వడలేక ఉప్పు వేయలేదండి. బజ్జీలు. వాడు అంటుంటాడు కదా ఉప్పు షుగర్ తినకూడదు, బెల్లం తిన. నేను కూడా ఇప్పటి నుంచి ఏం చేస్తాను, ఉప్పు తినకూడదు. మంచిదే. అందుకు పాప నువ్వు తినే, నాకే పెడతాను. నీళ్ళ పట్టు. తిను. తిను తిను లవ్వు. అట్లా లవ్వు ఎంతమందికో దొరికేది. మీ జంటను చూసి ఇంకోరు కూడా మారుతారు. బోర్ వేపిస్తానే అదృష్టంగా మనకు కావాల్సినంత సఫిషియెంట్ వాటర్ పడినాయండి. నీళ్ళు వచ్చినాయండి బాగా. వీళ్ళిద్దరు అద్మానంగా ఆ రోజు బోర్ వేసే రోజు చికెన్ తినొచ్చినారు. నేను తినకోకుండా ఉంటాను. కార్తీక మాసాల్లో అది ఎందుకు వెరైటీగా నేను ఉంటా అంటే వీళ్ళు తింటాను. బోరు ఆ రోజే పక్కా ముందు సాటర్డే నైట్ వేస్తారని చెప్పినారా. నైట్ అంతా వెయిట్ చేస్తాం, తేలే. ఇంకా నెక్స్ట్ డే సండే కదా, వర్క్కి రారు కదా చాలా మంది, కొట్టేస్తారు. మేము చికెన్ తెచ్చుకున్నాం. బోర్ వేస్తారని తెలిసింటే మేమేం తినాం. మేము ఏమైనా కేజీలు తింటామా, 4 ముక్కలు అంతే కదా. వాడికి ఎవరి మీద ఏం దొబ్బుతామా అని అదే గిన్నెలో ఉంటాడు వాడు, సుగిలోడు. పాపం హ్యాండ్ వాష్ చేసుకొని వస్తాను, నీకు ఇబ్బంది. ఏ వద్దురా విష్ణు, వద్దురా. అమ్మ ఫీల్ అవుతుంది. నేను ఎందుకు ఫీల్ అవుతాను? అది బలిందన్న పెట్టు. నువ్వు ఆయపకు పెట్టుకో, నువ్వు ఆయమ్మకు పెట్టుకో. నేను ఎందుకు ఫీల్ అవుతావు? బాగుంటే చాలు. మీరు కూడా ఎవరైనా విడివిడిగా పెళ్ళాన్ని పట్టించుకోకుండా, పెళ్ళాన్ని సంతోషం లేకుండా చేయొద్దండి. ఇలా చేయండి. మీరు కూడా మారండి. అలా ఉన్నోళ్ళు ఇలా మారండి. అయ్యా, మీరు కూడా 4 ముద్దలు తినిపిండి పెళ్ళానికి. చాలా హ్యాపీ ఫీల్ అవుతుంది. అంతేగా. ఎందుకంటే భార్యలకి భర్త తినిపించడము, భార్యలు భర్తలు తినిపించడము అది ఒక వరము, దేవుడు ఇచ్చిన వరం అని. అంతేగా. మా నాయన కూడా బాగా తినిపిస్తాడు. అంత సింగినాదం ఏం కాదు. తిని తట్టలో పెట్టుకోండి, తినే వరకు గమ్మునుంటే కూడా చాలు. వీళ్ళ నాయన స్టోరీ, నేను చిన్నప్పటి నుంచి కష్టాలు పడిన స్టోరీ, పెళ్ళి చేసుకున్నాళ్ళ నుంచి ఎన్ని కష్టాలు పడినా అవి చెప్తే మీరు ఒక్కొక్కరు వారం రోజులు అన్నం తినరు. మీరు ఒక 3 సినిమాలు స్టోరీ జరుగుతుంది. అదేం చేయలేమ్మా, పుణ్యం కొద్దీ పురుషుడు, అంటే అదృష్టం కొద్దీ ఆలి. పాపం చేసినానా నువ్వు చెప్పి తట్టతో కొడితే బెడ్రూమ్లోకి సర్రని వెళ్ళిపోతావు, ఆడ స్టాప్ లేకుండా. పాపం చేసిన వాళ్ళే. పుణ్యం కొద్ది పురుషుడు, అదృష్టం కొద్దా. ఒక్క చెప్తాను, మీరు ఏమైనా అనుకోండి. మిమ్మల్ని అయితే నేను అన్నాను, అదేమో నేను ఆ జన్మలో ఏం చేసినాను నాకు తెలియదు. కానీ ఈ జన్మ అయితే ఈ జన్మ అంతా నరకమే పడినాను నేను, కష్టాలే. ఒకటి చెప్తున్నా మీకు, 100 మందిలో 90 మంది మంచోళ్ళకే ఇలాంటివి జరుగుతాయి. చెడ్డ వాళ్ళకే నిజంగా మంచి జరుగుతుంది వాళ్ళకి. అంటే ఇప్పుడు మాకు బాగా జరుగుతుంది, నేను చెడ్డవాళ్ళమా అనుకోద్దండి. నేను మళ్ళీ వాళ్ళు అట్లా కంపేర్ చేయలేదు. నేను చెప్తున్నా, ఎగ్జాంపుల్ చెప్తున్నా. 100 మందిలో ఇట్లా సగం అట్లా సగము ఉండొచ్చు. కానీ మంచి వాళ్ళకి చాలా కష్టాలు వస్తాయి, బాధలు వస్తాయి, అన్నీ ఉంటాయి. మంచి వాళ్ళకు ఖచ్చితంగా. చెడ్డ వాళ్ళకు చెడు జరిగేది కానీ కష్టాలు కానీ తక్కువ ఉండేది. చెప్తానలే, తక్కువ. మంచోళ్ళే ఎక్కువ కష్టాలు పడతారు, బాధలు పడతారు, అన్నీ ఉన్నాయి. బాగా ఆలోచన చేసి కామెంట్ పెట్టండి. నన్ను తిట్టి పెట్టద్దండి, ఆలోచన చేసి పెట్టండి కామెంట్. నేను అందరినీ అనట్లేదు, మంచి వాళ్ళు ఉన్నారు, నరకం చూపించే వాళ్ళు ఉన్నారు కదా, అందరికీ ఇద్దరికీ చెప్తున్నా నేను. భార్యల్ని బాగా చూసుకోండి, కష్టపెట్టద్దండి, కన్నీరు తెప్పిద్దండి. ఎవరినైనా సరే, తల్లినైనా భార్యనైనా ఎవరినైనా ఆడవాళ్ళని బాధ పెట్టకుండా బాగా ప్రేమగా చూసుకోండి. చేస్తావా ఫోను? చేసి నాదా వస్తుంది, ఒక్క నిమిషం రాదులే, కొట్టే నాది అయిపోయాప్ప. మీరు ఓ అబ్బా కాసింత అదేదో తాంబూలం ప్లేట్ ఏమంత ప్రేమ. ఇప్పుడు డైలాగులు చెప్పినాను నేను. నీ బుద్ధి ఇప్పుడు తెలిసిందిరా.
అరే బతుకుంటే వాళ్ళ గొయ్యి కప్పి గొయ్యి తీసే బాధ్యత నా కొడుకురా. నా కొడుక అయ్యో తినేటప్పుడు తలకు హాయ్ ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్. ఎలా ఉన్నారు? ఏం బువ్వ తినలేదా? హాయ్ ఫ్రెండ్స్ అంటున్నావు. తిన్నా అత్తయ్య ఉగ్గాని ఎలా ఉన్నారండి? మీరందరూ బాగున్నారా? మీరందరూ బాగుండాలని మా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మీరు కూడా అలాగే కోరుకోండి. అదే వర్షం బయట బాగా వస్తుందండి. ఇప్పుడు దాకా మనం ఫామ్ వేసేటప్పుడు వర్షం వచ్చిందంటే ఫామ్ వేస్తాడంట, మీరు వేయించుకుంటారా? వేయించుకోండి. బోర్ వేసేటప్పుడు వర్షం పడింటే అంతే. బోర్ అయితే అయిపోయిందండి, వాటర్ పన్నాయి భయం లేకోకుండా. మీరందరూ ఏంది ఏంది ఎక్కడ ఏమి అని అడుగుతున్నారు కదా. ఫామ్లో అవన్నీ రెడీ అవుతున్నాయి. ఇప్పుడు బోర్ అయిపోయింది. ఇంకా అది హౌస్ ఇల్లు కట్టడానికి ఇంకా ఈరోజే రావాల్సింది వాళ్ళు, కానీ ఈరోజు వర్షం పడుతుంది కదా, అందుకు స్టాప్ చేసినాము. ఇంట్లో ఫుడ్ లాక్స్ లేదండి, ఇంకా అన్ని ఫామ్లోనే జరుగుతాయి. అందుకే ఫామ్ రెడీ అయ్యే వరకు మీరు వెయిట్ చేయాలా. అవునరా? సరే, ఇప్పుడేమో బోర్లో నీళ్ళు పడినాయి, అది అన్నీ చెప్పినాం కదా. స్వీట్ ఇచ్చి చెప్పాలా? ఈ మాత్రం హింట్ ఇస్తే చాలు, చెలరేగిపోతారు అంతే. కరెక్ట్ అత్తయ్య. స్వీట్ ఇవ్వకుండా నీళ్ళు పడిన రోజు కూడా స్వీట్ దమ్మంటే అన్ని షాపులన్నీ బంద్ అని వెనక్కి వచ్చినాడు. ముందే ఆ మాత్రం తెలివి లేదా, బుద్ధి లేదా? ఈ అమ్మ మొగుందంటే అటు పొడుచుకొని వస్తుంది, అట్లా బాగా అర్ధరాత్రి అండి 10:30, 11 ఏం బో చెప్తాది. కజ్జికాయలు మీకు కూడా పప్పులు బెల్లం కజ్జికాయలు ఒకటే అప్ప. ఫస్ట్ మాకు మా ఫ్యాన్స్కి తినిపియల్లా, తినండి. మీ అందరికీ నేను నోట్లో పెట్టినట్లే ఊహించుకోండి. మీ పేరు మీ బదులు మేము తింటాం. ఇదేంది స్వీట్ పెట్టాలంటే కాబట్టి ఈ శుభ సందర్భంగా, ఎందుకంటే వాటర్ ఈజ్ లైఫ్. వాటర్ లేకపోకుంటే ఏ పనులు జరగవు, ఏ పనులు ఉండవు. అమ్మ కూడా రాళ్ళని ఆకుల్ని యూజ్ చేసుకోవాల్సి వస్తుండే. నువ్వేదో కొంచెం తేడాగా కనపడుతున్నావే. రాళ్ళని ఆకుల్ని నేను తప్పి అయితే రాళ్ళు ఆకులు అదే ఎప్పట్లే చేసుకుంటాడు ఆకులతో. తప్పిగా అయితే అంటే ఆ పాప తిక్క ఓకే. ఓకే అండి, వీళ్ళకి కూడా స్వీట్ పెడతాం. ముహూర్తం చూస్తానవా స్వీట్ పెట్టేకి? ఆడ పక్కనే ఉన్నాడు పూజారి. పండు నిజంగానే వాటర్ పడిన శుభ సందర్భంగా ఏమ్మా ఉండాలా లేదా చెప్పు. అత్తయ్యకి పెట్టు. పెడతానమ్మా. నెక్స్ట్ ఈ పక్క అమ్మకి. దూరం పోతానవో. దుమ్ము గిమ్ము ఏమైనా కజ్జికాయలకు దుమ్ము ఉంటుందా? చూడండి, సొగిల్లా కొడుకు, దర్బేసినా కొడుకు. కొబ్బరి అంటది, అది మ్యాటర్. చెయ్యి ఎట్లా అడ్డం పెట్టద్దు. కాదు, ఇది పెట్టచ్చా? షుగర్ ఉంటుంది కదా. నాకేమైనా షుగర్ ఉందా? లేదు, మామూలుగా పెట్టచ్చా అంటన్నా. ఓకే, నో ప్రాబ్లం. సర్వ రోగాలు లేవు. అదైతే మంచిదే నిజంగానే. వాని ఆలి వాని అక్క వాని అమ్మ నాకు వద్దులే కజ్జికాయ వద్దు, వాని ఒక్క నా స్వీట్ పెట్టే బదులు హాట్ పెట్టచ్చా? నిప్పలం కానీ చెక్కలు. బాబోయ్ నేనేం చెప్పలేను, అస్సలు చెప్పలేను, నా వల్ల కాదు. నాకు కజ్జికాయ కాల. పాప నోట్లో అయిపోయింది కొంచెం కోరుకు. ఇది రాధమ్మ పేరు చెప్పుకొని పెళ్ళానికి తినిపిస్తున్నాడు. చూడండి మీరే ఎంత అన్యాయం చేస్తున్నాడు. పొద్దుటి నుంచి నోటికాడు తీస్తున్నాడు, తీస్తాను. ఆశగుళ్ళలు వేస్తుంది నీకు, కంటికి ఆశగుళ్ళలు వేస్తుంది. యాక్చువల్గా ఎంగిల్ది నాకు వద్దు పుల్లు కజ్జికాయ ఇస్తాను నీకు. పట్టు, ఇది వద్దు అమ్మ. ఎంగిల్ది తింటే నేను తట్టుకోలేను. అబ్బా కజ్జికాయ పెట్టకి వెనక్కి పోలనా? అట్లా కాదమ్మా, నీట్గా వచ్చి. ఎట్లుందంటే బువ్వ ఎట్లా తింటావంటే అట్లా తిన్నట్లుంది. ఎక్కువ కొరకద్దు, ఫస్ట్ పెట్టు. నువ్వు స్టైల్కి తొక్క కొరకల్లా. నువ్వు పెట్టమ్మా, నేను ఎంత పెడితే అంత కొరుకు, అంతే. కొరుకు. వాని అక్క వాని అమ్మ వాని ఆలి నాకు వద్దు పోలే పో. మ్యాచింగ్ అయితే మ్యాచింగ్లు పట్టమ్మా.
ఫుల్ తెచ్చు పెడతాలే, పెడతా గ్యారెంటీ పెడతా, ఫుల్లే తెచ్చు, ఫుల్లే పెడతానన్నాక ఫుల్ తెచ్చు పెడతాను పక్క. లే మొత్తం పెట్టావు కుచ్చుకుంటుంది. లేదు లేదు నువ్వేమో నేను చూస్తా అంటే నాకు మీ doubt హెయిర్ లో. సీక్రెట్ అంటే చెప్పండి అత్తయ్య. బట్ నా హెయిర్ ఏమి ఇటు నుంచి తవరకులాక అంత లేదు. 1 month లోనే అంత పెరిగిందంట. బట్ ఇంకా తిన. బాయ్ అండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. లైక్ మాత్రం మర్చిపోద్దండి, Please షేర్ like చేయండి, చేయండి. సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ ఎవరైనా చేసుకోకుండా వాళ్ళు ఉంటే చేసుకోండి. వెంటనే మీకు మంచి 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 వీడియోస్ వస్తాయి. మీకు రాదు నాకు వద్దు నాన్న. మళ్ళా దీని పక్కన మీకు మంచి మంచి వీడియోస్ వస్తాయి. అందులో తొందరలో ఫుడ్ వీడియోలు కూడా వస్తాయి. సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఏమైనా ఉంటే కామెంట్స్ పెట్టండి. ఆ ఛానల్కి ఇంకా పేరు పెట్టలేదు, పెట్టిన తర్వాత మీకు చెప్తాం. బాయ్ అండి. బాయ్ బాయ్ బాయ్.